గంజాయికి అలవాటు పడి 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రమేష్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను తెలిపారు. అలాగే చాలా చక్కగా పట్టుకున్న ఎస్పీహెచ్ సనత్ కుమార్, ఎస్ఐ వెంకటేష్, కృష్ణారెడ్డి, రమేష్, వెంకటస్వామి, రామచంద్రం సిబ్బందికి ఏసీబీ రివార్డులు ఇచ్చి అభినందించారు. ఏసీబీతో పాటు రవీందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొకటి ఈ పాత ఈ నెల 1వ తారీఖు నాడు మనం ఇక్కడ గోదావరిఖని టూటౌన్ పరిధి లోపల ఒక గంజాయి కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా తదుపరి పరిశోధన లోపల మేము మా టీం టూటౌన్ సిఐ గారు, తర్వాత కమాంపూర్ ఎస్ఐ గారు, తర్వాత టూటౌన్ ఎస్ఐలు అందరం కలిసి వీళ్ళను 2 టీములుగా చేసి దాంట్లో పూర్తి లోతుగా పూర్తి స్థాయిలో పరిశోధనలో భాగంగా మేము మళ్ళీ ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ 3 కేసుల లోపల మొత్తం కలిపి 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 17 మంది లోపల 9 మంది ఇక్కడ వివిధ ప్రాంతాల లోపల గంజాయి అమ్మకం చేసేవాళ్ళు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 ముఖ్యమైన వ్యక్తులు 2 గంజాయి తీసుకొచ్చి అంటే బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళని ఒక 2ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి గంజాయి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి పండించే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. దీంట్లో ముఖ్యమైన 2 వ్యక్తులు రూట్ శివ, గుడిసెల శివ అంటే రూట్ శివ ఇతను మన ప్రాంతం లోపల చాలా రోజుల నుంచి బయట ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక వ్యక్తులకు రకరకాలైన క్వాంటిటీస్ లోపల అమ్మి ఇక్కడ దాన్ని ఒక వ్యవస్థగా ప్రయత్నం చేయడం లోపల దాన్ని ఆ రూట్ శివను కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా మేము 17 మందిని అరెస్ట్ చేసినాము. దాంట్లో మొత్తం 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రూట్ శివ ఎవరి దగ్గర అయితే తీసుకొస్తాడో ఆదిలాబాద్ జిల్లా లోపల అక్కడికి వెళ్తే ఆయన పేరు గాదిగూడ మండల్ ఆదిలాబాద్ జిల్లా లోపల కోవా నాగారావు అనే వ్యక్తి అక్కడ తన పొలం లోపల గంజాయి పండించి అతను వివిధ వ్యక్తులకు వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటాడు. ఈ శివ ద్వారా ఆ వ్యక్తిని కూడా మనం ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర కూడా కొంత గంజాయిని స్వాధీనం చేసుకొని ఈరోజు అందరినీ రిమాండ్కి పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గంజాయి పండించే వ్యక్తుల మీద మేము చాలా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఎవరైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్కు కూడా లేఖలు రాసి వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఇంకా ఇది ఇంతటితో ఆగిపోదు, దీన్ని ఇదే స్థాయిలో కంటిన్యూ చేసి గోదావరిఖనిని గంజాయి లేని ప్రాంతంగా చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రెండు 3 కేసుల్లో కూడా ఉన్నాను సార్. ఏ టైం అయిందా పంపిస్తే 2-5 నిమిషాలు లోపు సార్.